తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో రోజురోజుకి ముదురుతున్న యుద్ధ ప్రభావాన్ని భారతదేశంపై ఆ నీడ పడకుండా ప్రధాని మోదీ ఒక ఉక్కు కవచాన్ని నిర్మిస్తున్నారు. కష్టం వస్తే వెనకడుగు వేయడం కాదు, ముందే ఊహించి పరిష్కరించడం మోదీ నైజం అని ఆయన మరోసారి నిరూపించారు. తాజాగా దేశంలోని ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని యుద్ధం కారణంగా తలెత్తే పరిణామాలను ఎలా అయినా ఎదుర్కోవాలో స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో టీమిండియా స్ఫూర్తిని గుర్తు చేస్తూ కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేస్తే ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా అధిగమించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కోవిడ్ మహమ్మారిని ఎలాగైతే ఐకమత్యంతో ఎదుర్కొన్నామో ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభాన్ని కూడా అదే పట్టుదలతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇంధన భద్రత, వస్తు సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా చూడటమే మన మొదటి ప్రాధాన్యం కావాలని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషించాలని సూచించారు. రైతుల సంక్షేమం పట్ల మోదీకి ఉన్న మమకారం ఈ సమావేశంలో స్పష్టంగా కనిపించింది. రాబోయే ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు ఎరువు కొరత రాకుండా చూడాలని, ముందస్తు నిల్వలు సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. కేవలం ఆహార భద్రత మాత్రమే కాదు, సామాన్యుల జేబుపై భారం పడకుండా ఉండాలని, పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర నిర్ణయం పట్ల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని ప్రజలకు భరోసా ఇచ్చారు. వదంతులను వ్యాప్తి చేసే వారిపై, నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్ చేసే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఆన్లైన్ మోసాల పట్ల, నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఇంధన సంక్షోభాలు తలెత్తకుండా ఉండాలంటే జీవ ఇంధనాలు, సౌర విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు మనం వేగంగా అడుగులు వేయాలని ప్రధాని ఒక విజనరీలా పిలుపునిచ్చారు. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గకుండా, ఉద్యోగాల కోతపడకుండా ఎంఎస్ఎంలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొని ప్రధాని నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. तो अनावश्यक घबराहट को रोका जा सकता है। इस चुनौती को जरूर पार करें। मैं आपके सुझावों के लिए आपका बहुत बहुत आभारी हूं। बहुत बहुत धन्यवाद।